అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి మాట ఛానల్కి స్వాగతం. కథ మొదటిసారి వింటున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? తారుమారైన తీర్పులు. పూర్వం సింహాళ దేశంలో ఒక వర్తకుడు ఉండేవాడు. ఆయన సముద్ర వర్తకం చేసి చాలా లక్షలు గడించాడు. ఆయన వృద్ధుడై చనిపోయే సమయంలో తన కొడుకైన జయపాలుణ్ణి పిలిచి అతనికి తన వ్యాపారం అప్పగించి, నాయనా, నువ్వు కూడా నాలాగే సముద్ర వ్యాపారం చెయ్యి, కానీ పొరపాటున కూడా వంచక మహాపట్టణానికి వెళ్ళకు అని సలహా ఇచ్చాడు. తండ్రి పోయాక జయపాలుడు తన 4 నౌకలను తీసుకొని వ్యాపారం చేయసాగాడు. వంచక మహాపట్టణానికి పోతే ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అతనికి కుతూహలం పుట్టింది. అతను తెలివిగలవాడు. అందుచేత ఎవరైనా తనను మోసం చేసినా తాను ఎత్తుకు పై ఎత్తు వెయ్యగలనన్న ధైర్యం అతనికుంది. కనుక అతను తన 4 నౌకలను నడిపించుకుని ఆ పట్టణానికి వెళ్ళాడు. అది సూర్యోదయం వేళ. నౌకలను రేవులో ఉంచి జయపాలుడు తన విల్లు బాణాలు వెంట పెట్టుకొని తీరం వెంబడి వేట షికారుకు బయలుదేరాడు. ఒకచోట అతనికొక నీటి కొంగ కనపడింది. అది సముద్రంలోని చేపలను వేటాడుతోంది. జయపాలుడు తన విల్లు ఎక్కుపెట్టి గురిచూసి ఆ కొంగను కొట్టాడు. ఒక్క బాణంతో ఆ కొంగ చచ్చి సముద్రం నీటిలో పడిపోయింది. ఆ సమీపంలో చేపలను పట్టుతూ ఉన్న పల్లెవాడొకడు ఇది చూసి జయపాలుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, ఎవరయ్యా నువ్వు? నా తండ్రిని చంపావు. నీ మీద రాజుగారితో ఫిర్యాదు చేస్తాను, చూస్తూ ఉండు అన్నాడు. ఆ కొంగ నీ తండ్రా అని జయపాలుడు ఆశ్చర్యంతో అడిగాడు. అవును, కిందటి జన్మలో నా తండ్రి, ఇప్పుడు నీటి కొంగ జన్మ ఎత్తి నాకు చేపల వేటలో సహాయపడుతున్నాడు అన్నాడు పల్లెవాడు. జయపాలుడికి కోపం వచ్చింది. పో, దిక్కున్న చోట చెప్పుకో అని చేపలు పట్టేవాణ్ణి గదమాయించాడు. తరువాత అతను నగరం ప్రవేశించి నడుస్తూ ఉండగా ఒక మనిషి ఎదురై, ఎన్నాళ్లకు కనపడ్డావు బాబు? చాలా కాలం క్రితం నేను నా కుడి చెవి మీ తండ్రి గారి వద్ద తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాను. ఆ బాకీ చెల్లిస్తాను. నా చెవి నాకు ఇప్పించు అన్నాడు. జయపాలుడు నిర్ఘాంతపోయి ఆ మనిషికేసి చూశాడు. అతనికి ఎడమ చెవి మాత్రమే ఉంది, కుడి చెవి లేదు. మా నాన్నగారు నీ చెవి గురించి నాకేమీ చెప్పలేదే అన్నాడతను ఆ మనిషితో. నా చెవి నాకిప్పించకపోతే నేను నీపైన ఫిర్యాదు చేస్తాను, చూసుకో అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. జయపాలుడు మరికొంత దూరం వెళ్ళేసరికి ఒక స్త్రీ ఎదురై, చూడు నాయనా, 16 ఏళ్ల క్రితం మీ నాన్నగారు ఈ ఊరు వచ్చి నన్ను పెళ్ళాడి తన దారిన తాను వెళ్ళిపోయాడు. నాకు మనోవర్తి కింద 10,000 రూపాయలు ఇస్తానని ఆయన మాట ఇచ్చారు. ఆ డబ్బు నువ్వు ఇస్తావా లేక ఫిర్యాదు చెయ్యమన్నావా అని అడిగింది. జయపాలుడు ఈ దుర్మార్గాన్ని సహించలేక, పో, నీకు దమ్మిడి కూడా ఇవ్వను అని తన నౌకల వద్దకు తిరిగి వెళ్ళాడు. అక్కడ రేవులో అతనికి ఒక మంగలి కనిపించి, క్షౌరం చేయమంటారా బాబు అన్నాడు. ఏం తీసుకుంటావు అని అడిగాడు జయపాలుడు. నన్ను సంతోషపెట్టండి దొరా అన్నాడు మంగలి. జయపాలుడు సరేనని వాడి చేత క్షౌరం చేయించుకొని 1 రూపాయి ఇవ్వబోయాడు. మంగలి తీసుకోలేదు. 5 రూపాయలు ఇచ్చినా వాడు నిరాకరించాడు. జయపాలుడికి ఆగ్రహం వచ్చి, నీకు నేనేమీ ఇవ్వను, దిక్కున్న చోటుకు వెళ్ళి చెప్పుకో అన్నాడు. చేపలు పట్టేవాడు, చెవి లేనివాడు, ఆడది, మంగలి ఈ 4 రాజ్యసభకు వెళ్ళి జయపాలుడిపైన ఫిర్యాదులు చేశారు. జయపాలుణ్ణి రాజ్యసభకు పిలిపించారు. విచారణ ఆరంభమయ్యింది. మొదట చేపలు పట్టేవాడు రాజుగారితో, మహారాజా, చచ్చిపోయిన నా తండ్రి నీటి కొంగగా పుట్టి నాకు చాలా కాలంగా చేపల వేటలో సహాయం చేస్తూ ఉంటే
ఈ మనిషి ఆ కొంగను కాస్త చంపి నాకు తీరని నష్టం కలిగించాడు అన్నాడు. రాజుగారు జయపాలుడి కేసి తిరిగి, ఈ చేపలు పట్టేవాడికి ఒక నౌకను పరిహారం ఇవ్వు అన్నాడు. తరువాత చెవిలేనివాడు ఫిర్యాదు చేశాడు. మహారాజా, ఈ మనిషి తండ్రి నా దగ్గర కుడి చెవి తాకట్టు పెట్టి 10 రూపాయలు తీసుకున్నాడు. ఆ బాకీ చెల్లు వేస్తాను. నా చెవి నాకు ఇప్పించమంటే ఈ మనిషి నన్ను దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు అని వాడన్నాడు. రాజుగారు తీర్పు చెబుతూ, జయపాలుడు చెవిలేని వాడికి ఒక నౌకను పరిహారంగా ఇవ్వమన్నాడు. తరువాత స్త్రీ జయపాలుడిపైన ఫిర్యాదు చేసింది. ఆమెకు కూడా రాజుగారు జయపాలుడి నౌక ఒకటి ఇవ్వవలసిందిగా తీర్పు చెప్పారు. ఆఖరుకు మంగలి వచ్చి ఫిర్యాదు చేశాడు. అయ్యా, ఈయన నా చేత క్షౌరం చేయించుకొని నన్ను సంతోషపెడతానన్నాడు. ఆయన నౌక ఒకటి నాకిప్పిస్తే నేను సంతోషిస్తాను, అంతకంటే తక్కువ అయితే నేను సంతోషించను అన్నాడు. మంగలి చెప్పేది సబబుగానే ఉంది. అందుచేత జయపాలుడు మంగలికి ఒక నౌకను ఇచ్చుకోవాలి అని రాజుగారు తీర్పు చెప్పారు. జయపాలుడి మెడలో ఉన్న రత్నహారం తప్ప మిగిలిన అతని ఆస్తి యావత్తూ పోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఈ ఇక్కట్టులో నుంచి ఎలా బయటపడాలి అని అతను ఆలోచిస్తూ ఉండగా రాజ్యసభలోకి రాజుగారి కొడుకు 10 ఏళ్లవాడు వచ్చాడు. వెంటనే జయపాలుడు తన మెడలో ఉన్న రత్నహారం తీసి రాజకుమారుడి మెడలో వేశాడు. సభలో అందరూ చప్పట్లు కొట్టి హర్షధ్వానాలు చేశారు. రాజుగారు కూడా తన కొడుకును దగ్గరకు పిలిచి అతని మెడలో ఉన్న రత్నహారం చూసి ముచ్చటపడ్డారు. జయపాలుడు సభికులకేసి తిరిగి, నేను రాజకుమారుడికి ఈ రత్నహారం ఇచ్చినందుకు ఈ సభలో సంతోషించని వారెవరైనా ఉన్నారా అని అడిగాడు. లేరు లేరు, సంతోషించాం అని అందరూ కేకలు పెట్టారు. జయపాలుడు మంగలికేసి తిరిగి, ఏమోయ్, నీ మాటేమిటి, నువ్వు కూడా సంతోషించావా అని అడిగాడు. మంగలికి సంతోషించానని చెప్పక తప్పింది కాదు. జయపాలుడు రాజుగారితో, మహారాజా, మంగలిని సంతోషపెట్టాను, అందుచేత వాడికి నేను నౌకను ఇవ్వవలసిన అవసరం లేదనుకుంటాను అన్నాడు. అవును అన్నాడు రాజుగారు. తరువాత జయపాలుడు స్త్రీకేసి తిరిగి, అమ్మా, నీ మనోవర్తి విషయమై ఒక సంగతి చెప్పాలి. ఆ మనోవర్తి నీకు ఇస్తాను, కానీ ఒక చిక్కుంది. మా దేశాచారం ప్రకారం భార్య భర్తతో సహగమనం చెయ్యాలి. దురదృష్టవశాత్తు మా తండ్రి గారు 1 ఏడాది క్రితమే పోయారు. అందుచేత నువ్వు చితిపేర్చుకొని చనిపోయినట్లయితే నీ వారసులకు 10,000 ఇస్తాను అన్నాడు. నేను బలవంతాన ఒక్కనాటికి చావను అన్నది స్త్రీ. జయపాలుడు రాజుతో, మహారాజా, నేనీమెకు పరిహారం చెల్లించనవసరం లేదనుకుంటాను అన్నాడు. రాజు అందుకు సరేనన్నాడు. తరువాత జయపాలుడు చెవిలేని వాడితో, బాబు, నీ చెవి ఇప్పించటానికి కూడా నాకు అభ్యంతరం లేదు. మా తండ్రి గారి హయాంలో ఎన్నో వేల మంది తమ చెవులు తాకట్టు పెట్టి నీలాగే రుణాలు పుచ్చుకున్నారు. వాటిలో నీ చెవి పోల్చటం సాధ్యం కాదు. అందుచేత నమూనా కింద నీ ఎడమ చెవి కోసి ఇచ్చావంటే దానితో సరిపోల్చి నీ 2 చెవులు నీకు పంపుతాను అన్నాడు. ఇందుకు చెవిలేనివాడు ఒప్పుకోలేదు. వాడికి పరిహారం ఇవ్వనవసరం లేదని రాజుగారు తీర్పు ఇచ్చాడు. తరువాత జయపాలుడు రాజుగారితో ఇలా అన్నాడు, మహారాజా, నా తండ్రి గారు చనిపోయాక చేపగా పుట్టిన నాకు నౌకలు నడపటంలో సహాయపడుతూ ఉన్న సమయంలో ఈ చేపలు పట్టేవాడి తండ్రి కొంగ రూపంలో వచ్చి ఆయనను మింగేశాడు. అందుచేత నేనా కొంగను చంపాను. చేప రూపంలో ఉన్న మా తండ్రి ఆ విధంగా చనిపోకపోతే నేనీ నగరం ఛాయలకు రావటమే జరిగేది కాదు. రాజుగారు ఈ మాట విని సంతోషించి చేపలు పట్టేవాడికి కూడా పరిహారం ఇవ్వనవసరం లేదని తీర్పు చెప్పాడు. తరువాత జయపాలుడు 1 వారం రోజుల పాటు రాజుగారి అతిథిగా ఉండి ఆయన వద్ద కొన్ని బహుమానాలు పొంది తన
4 నౌకలను తరలించుకొని తన దేశానికి వెళ్ళిపోయాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.